మనిషి జీవితంలోన ప్రతి దానికి గ్యారంటీ ఉంది. నేను వేసుకునే చొక్కాకి కలర్ వెలిసిపోదని ఒక గ్యారంటీ ఇస్తున్నారు, కానీ మనిషి జీవితానికి ఆ గ్యారంటీ లేదు. మనం కొనుక్కునే రోడ్లు గోల్డ్ బంగారానికి గ్యారంటీ ఉంది, కానీ మనిషి జీవితానికి ఆ గ్యారంటీ లేదు. కనుక మనిషి జీవితంలో ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మన జీవితము ఆగిపోద్దో తెలియదు. కనుక ఖచ్చితంగా మన జీవితంలోన అత్యవసరంగా ఆలోచించవలసింది, అత్యవసరంగా తెలుసుకోవాల్సింది దేవుని గురించేనండి. కనుక యేసుప్రభు మంచి దేవుడు అండి. మన పాపాలన్నింటినీ క్షమించి మనందరికీ పరలోకాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి ఆయన 3వ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆ పరలోకానికి, ఆ నిత్య జీవానికి, ఆయన ఉండే ప్రదేశానికి మనల్ని కూడా తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. యేసుప్రభుని నమ్మి వెంబడించి బాప్తిసం తీసుకొని మనము నీతిగా జీవించినట్లయితే దేవుడుండే ఆ ప్రదేశంలో మనం అందరం ఉండగలుగుతాము. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ గ్రామంలో